జరిగినప్పుడు పక్క నుండి చూసారా? ఏ రకంగా వీళ్ళు అనుమానం కూడా అనట్లేదు. ఇది ఖచ్చితంగా మందు తాగి జరిగిన యాక్సిడెంట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వస్తుంది చూసుకోండి అని ఎలా చెబుతున్నారు? నేను అడుగుతా ఉన్న పోలీసుల్ని, అంటే తీసుకోలేదు. ముందు వాళ్ళకి ఎలా తెలిసింది అనేది మీరు అడుగుతున్నారు. ఆ ప్రశ్న నా ప్రశ్న. వీళ్ళని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు? వీళ్ళే ఏమైనా ఆయన వెంబడించారా? వీళ్ళే ఏమైనా ఆయన మీద హత్యా ప్రయత్నం చేశారా? ఈ ముగ్గురే ఏమైనా ఆయనతో బలవంతంగా మందు తాగించారా? ఈ ముగ్గురే ఏమైనా యాక్సిడెంట్ గా చిత్రీకరించారా అన్న విషయం మాకు తెలియాలి తేజ. ఇది ఫస్ట్ పాయింట్. ఇది నా మనసులో ఉన్న అనుమానమే కాదు, యావత్ క్రైస్తవ ప్రపంచం దృష్టిలో ఉన్నారు. వీళ్ళేమి రహస్యంగా చెప్పాల. మీరు టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు, రకరకాల ఇంటర్వ్యూలో చెప్పారు, టీవీ ఛానల్స్ లో చెప్పారు అతను మందు తాగే చచ్చిపోయి ఉంటాడు అని. ఏ రకంగా ఒక బండి గుద్ది చచ్చిపోయింది అని చెప్పట్లా, ఒక లారీ. ఒకవేళ ఇది నిజమైతే ఆ పోలీసులకు తెలిసిన రహస్యాన్ని వీళ్ళు ముందుగానే వీళ్ళు ఎలా తెలుసుకున్నారు, వీళ్ళు ఎలా పెట్టారు, వీళ్ళు ఎలా పసిగట్టారు? ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, అమరా ప్రసాద్ ని, కరుణాకర్ సుబ్బుని, ధర్మ మార్గం భాస్కర్ రాజుని, ఎవడైతే ఇంకా రిపోర్ట్ లో రాకముందే, పోలీసు ఇన్వెస్టిగేషన్ జరగకముందే, సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ కాకముందే ఆయన మందు తాగే చచ్చిపోయాడు అని చెప్పారు. ఒకవేళ అదే నిజమైతే ఈ ముగ్గురు కూడా కుక్కలు ఈడ్చుకెళ్లి తండ్రికి ప్రయోగించాలి వీళ్ళ మీద. అప్పుడు మాత్రమే వాస్తవాలు బయటకు వస్తాయి. ఇది మొదటి విషయం. రెండో విషయం చెప్తున్నాను తేజ, చెప్పండి. విజయవాడలో ఇప్పుడు చాలా టీవీ ఛానల్స్ లో నేను చూశాను, గోదావరిలో ఒకసారి ఆయన మందుకున్నారు, ఏలూరులో ఒకసారి ఆయన మందుకున్నారు అని చెప్తున్నారు. గోదావరిలో మందుకొని తాగింది మీరు చూసారా? సీసీటీవీ ఫుటేజ్ లో ఆయన పేర్స్ ఏమన్నా మీరు చూపించారా? ఒకటి. రెండోది ఏంటంటే రామవరపాడు రింగ్ దగ్గర ఉన్నటువంటి పార్క్ లో ఆయన బండేసుకొని వచ్చి ఆ పార్క్ పక్కన రోడ్డు మీద పడిపోయాడు అని, అక్కడే ట్రాఫిక్ ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి సుబ్బారావు గారు చూశారని, చాలా మంది జనం చుట్టుముట్టారు అని, అక్కడే ఉండే ఆ టీ కొట్టతను కూడా పిలిచారు అని, ఆయన్ని లేపి కూర్చోబెట్టారు అని, ఇదంతా మీరు చెప్తున్నారే, రకరకాల ఛానల్స్ లో చెప్తున్నారు. నేనేమడుగుతున్నాను అంటే ఎస్ఐ గారు ఇచ్చిన సాక్ష్యం ఏంటి? ఏం చెప్తున్నాడు ఆయన? బిగ్ టీవీకి సంబంధించినటువంటి రిపోర్టర్ ఆయన తాగున్నాడా అని అడిగితే, లేదండి ఆయన మందు తాగలేదు, ఆయన దగ్గర ఆ వాసన రావట్లేదు, చాలా హుందాతనంగా ప్రవర్తిస్తున్నాడు, చాలా పెద్దరికంగా ప్రవర్తించాడు అతను, కానీ బాగా అలసిపోయినట్లున్నాడు, హైదరాబాద్ నుంచి ఇక్కడికి బండి మీద రావడం వల్ల వడగాల్పులు ఏమైనా తగులుంటాయేమో అన్న అనుమానం వచ్చింది, కానీ మందు అయితే తాగలేదు అని ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడ ఉండి చెప్పారు. 3 గంటలు 4 గంటలు ప్రవీణ్ పగడాల గారు ఎక్కడున్నారో అక్కడ ఉండే పోలీస్ ఆఫీసర్ ఆయన మందు తాగలేదు అని చెప్పారు. సుమారు 5:30 నుంచి 8 గంటల వరకు కూడా అక్కడే ఉన్నారంటూ కూడా చెప్తున్నారు కదా. ఆయన మందు తాగలేదు అని అన్నారు. గోదావరిలో తీసుకున్న మందు ఏమైంది? మరి అమరా ప్రసాద్, కరుణాకర్ సుబ్బున, ధర్మార్గం భాస్కర్ రాజు ఏమన్నా తాగి ఆయన వెంటొచ్చారా? ఇది రెండో ప్రశ్న. మూడోది ఏంటంటే 3 నుంచి 4 గంటల వరకు ఆ పార్క్ లో మనిషి పడిపోయి ఉంటే అక్కడికి వచ్చారు, బండి లేపారు, హెడ్ లైట్ ఊడిపోయి ఉంటే దాన్ని తాడుతో కట్టారు, మళ్ళీ ఊడిపోయింది. ఆ హెడ్ లైట్ కి సంబంధించినటువంటి లైట్ లేకపోతే ఇతను వెళ్ళలేడు అని చెప్పి ఇనప తీగను తీసుకురావడానికి ఎస్ఐ గారు వెళ్ళారు, ఇంకో తీగ తీసుకురావడానికి టీ షాప్ ఆయన దగ్గర వెళ్ళారు. అంతకంటే ముందే టీ షాప్ దగ్గరికి ప్రవీణ్ గారిని తీసుకుని వెళ్ళారట. టీ ఇవ్వమంటే టీ ఇచ్చారట, 2 సిప్పులు తాగి పక్కన పడేశారట ఆయన టీని. ఆ టైంలో మొహం కడుక్కోమనంటే నీళ్లు ఇచ్చారట, మొహం కడుక్కున్నట్ట. ఇంత మొత్తంలో ఈ 4 గంటల ఈ వివరాల్లో ప్రవీణ్ పగడాల గారి తల మీద నుంచి హెల్మెట్ తీయలేదా? ప్రవీణ్ పగడాల గారి మూతి మీద నుంచి మాస్క్ తొలగించలేదా? ఎవరైనా ఒక వ్యక్తి సొమ్మసిల్లి పడిపోయి ఉంటే వెంటనే చేసే పనేంటి? వాటర్ పట్టిస్తారు, గాలాడట్లేదు, ఊపిరాడిందో లేదో అని చెప్పి వెంటనే తల మీద ఉంటే హెల్మెట్ తీసేస్తాం, ముఖానికి నీళ్లు చల్లుతామే. అక్కడ ఉన్న ఎస్ఐ గారికి గాని, అక్కడ ఉన్న టీ గుట్ట ఆయనకు గాని, అక్కడ ఉండే జనానికి గాని ఆయన తల మీద నుంచి హెల్మెట్ తీయాలన్న ఆలోచన లేదా? ఆయన ముఖాన్ని ఎవరు చూడలేదంటే, ఒకసారి నేను మాస్క్ చూశానండి, నేను తల మీద ఉండే హెల్మెట్ చూశాను అని టీ గుట్ట ఆయన అంటున్నాడు. ఆ నెక్స్ట్ డే నుంచే ప్రతి టీవీ ఛానల్లో కూడా, ప్రతి యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రవీణ్ గారికి సంబంధించినటువంటి ఫొటోస్ ని టెలికాస్ట్ చేశారు. ఈ 5 రోజులుగా, ఈ 6 రోజులుగా పెద్ద ఎత్తున చర్చ దాని గురించే. పోలీసులు ఏమైనా సాక్ష్యాధారాలు ఉంటే చెప్పని మేము మా దగ్గరికి పంపమని అడుగుతుంటే, ఈ టీ కొట్ట ఆయన ఒకవేళ ముఖం చూస్తుంటే ఆ నెక్స్ట్ డేనే చెప్పాలి కదా, ప్రెస్ మీట్ పెట్టినప్పుడే చెప్పాలి కదా అని చెప్పేసి అంటున్నారా? అవును, నేను అతన్ని చూశాను, అతను హెల్మెట్ తీయలేదు, మాస్క్ తీశాడు, ఇతను ప్రవీణ్ పగడాలనే మా షాప్ దగ్గర టీ తాగాడు, మా ఏరియాలోనే ఇతను పడిపోయాడు, 4 గంటలు ఉన్నాడు అని ఎస్ఐ అయినా చెప్పాలి, ఆ టీ కొట్ట అయినా చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదని నేను అడుగుతా ఉన్నా. అంటే పూర్తిగా ఎంక్వైరీ చేయకుండా బయటికి ఇవన్నీ కూడా క్లిప్స్ రిలీజ్ చేశారంటారు మీరు? 4 గంటల సమయంలో, 4 గంటల టైంలో ఒక్కసారి కూడా హెల్మెట్ తీసి చూడాలనిపించలేదా?
ఒక్కసారి కూడా ఈ మనిషి ఎవరు అనే ఎలిమెంట్ తీసి చూడాలనిపించలేదా? మీ మీడియా ఛానల్ ఎందుకు పెట్టారు? ఆర్టీవీ కావచ్చు, బిగ్ టీవీ కావచ్చు, ఎన్టీవీ కావచ్చు, మీరు ఎన్టీవీ కావచ్చు, రకరకాల టీవీ ఛానల్స్ లో డైలీ న్యూస్ కావచ్చు, ఈ ఫుటేజ్ నుంచి డౌన్లోడ్ అడుగుతున్నా మీకు ఏ రకం ఫుటేజ్ అంటే ఇలాంటి ఫుటేజ్ ప్రెస్ మీట్ పెట్టి ప్రెజెంట్ చేయకుండా ఎందుకు ముందుగానే పంపించారు? ఎలా పంపించారు, ఎందుకు పంపించారు? కాబట్టి ఈ విషయంలో కుటుంబ సభ్యులు ఇనిషియేటివ్ తీసుకుంటే సరే, లేకపోతే హైకోర్టులో నేను పిటిషన్ వేయాలనుకుంటున్నాను వ్యక్తిగతంగా. సిబిఐ ఎంక్వైరీ జరిగి తీరాలి దీని మీద. న్యాయబద్ధంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి. తప్పకుండా రహస్యాలన్నీ బయటికి రావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ హత్య వెనక అనేక అనుమానాలు ఉన్నాయి. యాక్సిడెంట్ గా దీన్ని నిరూపించడానికే కాదు, ఆయన ఒక తాగుబోతుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది క్రైస్తవ సమాజాన్ని అవమానించడమే. ఏ చచ్చిపోయింది ఒక ప్రవీణ్ పగడాలే కాదు, క్రైస్తవ గుండెలన్నీ చచ్చిపోయి కొట్టుకుంటున్నాయి ఇవాళ. మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి. మాకున్నటువంటి అనుమానాలకి పోలీసు ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, ఇంకా టాక్సికాలజీ రిపోర్ట్ రాలేదు. ఆయన మందు తాగాడా లేదా అని చెప్పలేదు కదా. మరి ఏ రకంగా ఈ రమాన ప్రసాద్, కర్ణాకర్, సుగుణ, ధర్మార్గ, భాస్కర్ రాజు, హిందూ ఛానల్ వీళ్ళ మీరు ఎవరైనా అనుమానాలు వ్యక్తం చేస్తే అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నానే, వీళ్ళని అరెస్ట్ చేస్తే సవాల్ చేస్తామన్నా వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వానికి. అంటే వాళ్ళు ముందుగా ఎలా చెప్తారు? ఇన్ని అనుమానాలను పక్కన పెట్టుకొని అజయబాబుని బెదిరిస్తున్నారు పోలీసులు. ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉండి అరెస్ట్ చేస్తాం అని చెప్పి మాట్లాడతారు అజయబాబుని. ఈ 2 రోజులు జరుగుతూ ఉన్నాను. పోలీసులు బెదిరించారా? డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా వాళ్ళు అదే అంటున్నారు. మీరు కానీ విషయాల్లో బయట మాట్లాడితే మీ మీద కేసులు నమోదు చేస్తామంటున్నారు. మాకు అనుమానాలు ఉంటాయి. పొగొట్టుకుంది మా మనిషిని, మా నాయకుడు ప్రాణాలు పోయాయి. అక్కడ అనుమానులు అన్నాడు, ఖచ్చితంగా అడుగుతాడు, కేసులు పెడతారా మీరు?